Hello guys, welcome back to our channel Neelu's Home and Interiors. Today we are back with another video on a 3 BHK interior video andi. Indro interior work ela vachindo ee video lo chudabothunam. So let's get started. గారు మీకు మొత్తం మా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే ఏమని చెప్తారు? హాయ్, ఇనిషియల్లో మా ఇంటికి ఇంటీరియర్స్ చేద్దామని అనుకున్నప్పుడు వీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ అదర్ వీడియోస్ ఇన్ యూట్యూబ్ అనమాట. అక్కడ మనకి నీలూస్ హోమ్ అండ్ ఇంటీరియర్స్ వాళ్ళు మిస్టర్ వెంకట్ గారిది మేము కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఆ తర్వాత నేను ఇంట్లో మా వైఫ్ లక్ష్మి ఆవిడతో డిస్కస్ చేసిన తర్వాత వెంకట్ గారిని పిలవడం జరిగింది. వెంకట్ గారు వచ్చారు, వీ మెట్, హీ హెస్ గివెన్ హిస్ కొటేషన్ అండ్ ఆల్. ఆయన వర్క్ని చూసి, ఆయన మాట తీరుని చూసి వీ హ్యావ్ డిసైడెడ్ టు గో విత్ నీలూస్ హోమ్ అండ్ ఇంటీరియర్స్. అండ్ ఫ్రమ్ ద డే 1 నుంచి ఆయన టీమ్ కానివ్వండి, బీట్ ఎలక్ట్రీషియన్, బీట్ కార్పెంటర్, బీట్ ఫాల్ సీలింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అందరూ కూడా ఆ టీం వర్క్ కంటిన్యూస్గా చేస్తూ వచ్చు. మాకు ఏదైతే టైం కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ లోపే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా బడ్జెట్కి అనుకూలంగా మేము ఏదైతే బడ్జెట్ అనుకున్నామో ఆ బడ్జెట్కి అనుకూలంగా మాకు ఇంటీరియర్స్ చేయడం జరిగింది. అండ్ మీరు వీడియోలో చూస్తారు, మీరు it's one of the best and amazing work done by Neelu's Home and Interiors. I wholeheartedly wish Venkat Garu, Neelu's Home and Interiors, and entire team a very good luck and my best wishes to them. Thank you. Thank you. ఎంట్రన్స్ లో చూసుకుంటే మనకి ఇక్కడ ఎంట్రన్స్ ఎలివేషన్ అనేది ఇలా ఇవ్వడం జరిగిందండి. బ్యాక్గ్రౌండ్ లో మనం గ్రాస్ ఇచ్చేసి మన లైటింగ్ ప్రొవిజన్స్ సైడ్ వేస్ నుంచి ఇవ్వడంతో ఇక్కడ మనకి మంచి లుక్ వచ్చింది. సెంటర్ లో నేమ్ ప్లేట్ విత్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే ఎల్ షేప్ షూ ర్యాక్ కూడా ఇచ్చామన్నమాట ఎంట్రన్స్ లో. అండ్ మనము పైన ఫాల్ సీలింగ్ కూడా పీవీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చాము. ఇక్కడ డ్యూయల్ కలర్ కాంబినేషన్ వాడాము. ఇక్కడ ఒక జూమర్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము. అండ్ ఆల్సో మనం ఇక్కడ నుంచి ఎంట్రన్స్ బాల్కనీలోకి వెళ్తున్నాం అనమాట. ఇదంతా కూడా సైడ్ వాల్స్ అన్ని కూడా రాక్ వాల్ టైల్స్, షుగర్ కోటెడ్ రాక్ వాల్ టైల్స్ తో డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్టుగా ఇక్కడ కూడా లాంగ్ షూ ర్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నేను షూ ర్యాక్ లోనే మనకి గ్యాస్ సిలిండర్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్యాస్ సిలిండర్ పెట్టేసి ఇక్కడ ఉన్న కిచెన్ లోకి మనం గ్యాస్ లైన్ ప్రొవిజన్ ఇస్తాం అనమాట. దీని తర్వాత ఈ ఎంట్రన్స్ బాల్కనీ నుంచి ఇలా వస్తుంటే మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇక్కడ మనం ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదంతా వినీర్ కోటెడ్ వుడెన్ పాలిష్ తో చేయడం జరిగిందండి. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఈ ఐటమ్ అంతా. అండ్ ఇక్కడ కూడా మనం కస్టమైజ్డ్ చేసామన్నమాట ఈ మెయిన్ డోర్ ని. మనం ఇప్పుడు లివింగ్ రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. సో లివింగ్ రూమ్ లో చూసుకుంటే మనకి ఫస్ట్ పెద్దగా కనిపించేది ఫుల్ వాల్ టీవీ యూనిట్ అండి. ఈ టీవీ యూనిట్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఉన్న బీమ్ ని కూడా కవర్ చేస్తూ టీవీ యూనిట్ ని మనం చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే సైడ్ వేస్ లో మనం ఓపెన్ బాక్స్ సిస్టమ్ ఇచ్చి విత్ లైటింగ్ ప్రొవిజన్స్ ఇచ్చామన్నమాట. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం ఇలా స్టిక్ డిజైన్ తో బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్ ఎలివేషన్ వచ్చేసరికి మనం రూఫ్ లైట్ ప్రొవిజన్ తో ఒక ఎలివేషన్ ప్యానల్ ఇవ్వడం జరిగింది. దీని మీద టీవీ పెట్టేసేయచ్చు. గ్లాస్ బాక్స్ కింద మనం ప్రొఫైల్ డోర్స్ తో ఇక్కడ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెటప్ బాక్స్ ప్రొవిజన్ అనేది ఇచ్చామండి. అండ్ కింద అంతా చూస్తే మొత్తం డ్రా స్టోరేజ్ ఇచ్చాము. ఇదంతా డ్రాస్ అనమాట, టోటల్ డ్రా స్టోరేజ్. దీని పక్కన మనము పార్టీషన్ కి అండ్ టీవీ యూనిట్ కి మధ్యలో ఇలా ప్లెయిన్ గా చేసి ఇక్కడ ప్రొఫైల్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దట్ చాలా అందంగా వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం పార్టీషన్ ఇక్కడ ఉంది. పార్టీషన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మూవబుల్ పార్టీషన్ అండి. దీన్ని చూడండి ఎలా మూవ్ చేస్తాను.
సో దట్ మనం ఇక్కడ పాత్ని క్లియర్ చేయొచ్చు అనమాట. పెద్ద పెద్ద సామాన్లు కూడా పెద్దగా వెళ్ళిపోతాయి అన్నమాట ఇక్కడ నుంచి. దాని తర్వాత దీన్ని మళ్ళీ సేమ్ ప్లేస్కి ఇలా మూవ్ చేసేయచ్చు. ఇందులో కూడా మనం బాటంలో స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ పిల్లర్ బాక్స్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ పైన చూసుకుంటే ఇక్కడ పార్టిషన్ ఆర్చ్ ఇచ్చామన్నమాట. ఇది వచ్చేసి పూజా మందిరంతో కనెక్ట్ అవుతుంది. ఇదే రూమ్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి. చూడండి, ఇది చాలా చాలా స్పెషల్ ఫాల్ సీలింగ్ డిజైన్. ఇందులో మనం సిఎన్సి డిజైన్ అనేది వాడటం జరిగిందండి. ఈ బ్రౌన్ కలర్ లో కనిపించేదంతా సిఎన్సి జాలీ డిజైన్ అంటారు. అండ్ మధ్యలో చూసుకుంటే మనం రూఫ్ లైట్ ప్రొవిజన్ ఇచ్చి ఇక్కడ ఎల్లో కలర్ టచింగ్ తో మనము ఒక గోల్డ్ లుక్ అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది. అండ్ ఇదే రూమ్ లో వాల్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది సోఫా వాల్ అంటారు కదా, ఈ సోఫా వాల్ చాలా లాంగ్ వాల్, దీనికి కస్టమైజ్డ్ వాల్ పేపర్ చేయడం జరిగిందండి. లివింగ్ రూమ్ తర్వాత మనము చూడబోయేది పూజా మందిరం. ఈ పూజా మందిరం ఎంట్రన్స్ చూసుకుంటే టోటల్ గా మనం వినీర్ వుడ్ యూజ్ చేసి అండ్ ఆల్సో ఇక్కడ టేక్ సంబంధించిన డిజైన్స్ అనేవి స్టిక్ చేసి వాటికి డూకో పాలిష్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా చాలా కాస్ట్లీ ఐటమ్ అవుతుంది. అండ్ ఆల్సో గ్రాండ్ లుక్ అనేది ఇక్కడ వస్తుందండి. అండ్ ఎంట్రన్స్ లో మనము టఫ్ అండ్ గ్లాస్ విత్ డిజైన్ ఇవ్వడం జరిగిందండి. మనం పూజా మందిరం గ్లాస్ డోర్స్ ఓపెన్ చేయగానే మనకి దర్శనం ఇచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ పూజా ఫోటోకి సంబంధించి కస్టమర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ముందే. సో దాని ప్రకారం మనం పైన స్టెప్ డిజైన్ ఇచ్చి మధ్యలో ఈ ఫోటోని అకామిడేట్ చేసాము. కింద చూసుకుంటే స్టోరేజ్ అనేది ఇచ్చాము అండ్ విత్ ప్రసాదం ప్లాంక్స్ కూడా ఇచ్చాము అనమాట. ఇలా నెక్స్ట్ మనం దీని తర్వాత కిచెన్ చూడబోతున్నాము. సో కిచెన్ చూద్దామండి. మనం కిచెన్ చూసుకుంటే ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇలా డిజైన్ చేయడం జరిగిందండి విత్ హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ అనమాట. అండ్ ఎంట్రన్స్ లో మనకి ఫస్ట్ కనిపించేది ఇక్కడ లాంగ్ టాల్ యూనిట్ విత్ వుడెన్ షెల్ఫ్స్ అండి అండ్ విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్. ప్రొఫైల్ గ్లాస్ డోర్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అండ్ కింద అనేది మనం కూడా నార్మల్ స్టోరేజ్ ఇచ్చేసాం ఇక్కడ విత్ వుడెన్ షెల్ఫ్స్. అండ్ ఈ కిచెన్ కౌంటర్ అనేది టోటల్ గా నానో వాడటం జరిగింది, నానో స్లాబ్. అండ్ కింద చూసుకుంటే మనం ఆనియన్ ట్రేస్ అనేది ఇచ్చామండి. అండ్ ఇటువైపు స్టోరేజెస్ కి మనం ట్యాండమ్ బాస్కెట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కట్లరీ ఇవన్నీ ట్యాండమ్ బాస్కెట్స్. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ గా కార్నర్ యూనిట్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఎస్ షేప్ మ్యాజిక్ కార్నర్, ఇలా మనం బయటికి తీసుకోవచ్చు అనమాట. సో అది సాఫ్ట్ క్లోజ్ అలా లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ హెడ్ లెవెల్ యూనిట్ కూడా చూసుకుంటే మనం ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ తో లిఫ్ట్ ఆప్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. సో అన్ని సాఫ్ట్ క్లోజర్స్ అనమాట. నెక్స్ట్ ఈ పైన అంతా చూసుకుంటే హెడ్ లెవెల్ బాక్స్ అండ్ ఆల్సో మనం ఈ చిమ్నీ డక్ట్ ను కూడా ఇలా క్లోజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఆరోగ్య కూడా ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ 3 sides లాఫ్ట్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. కిచెన్ తర్వాత క్రాకరీ అనేది చూద్దామండి. ఈ క్రాకరీ యూనిట్ ఇలా ఈ డిజైన్ ఇవ్వడం జరిగిందండి. పైన హెడ్ స్టోరేజ్ ఇదనమాట. అండ్ మీకు కింద చూసుకుంటే ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్విచ్ బోర్డు రావటం వల్ల మనం ఈ ప్రొఫైల్ గ్లాస్ డోర్ కి కూలింగ్ గ్లాస్ పెట్టి కవర్ చేయడం జరిగింది. అండ్ కింద బేస్ యూనిట్ చూసుకుంటే విత్ నానో స్లాబ్ అండ్ బాటమ్ స్టోరేజ్ ఇలా క్లోజ్డ్ స్టోరేజ్ విత్ లామినేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వుడెన్ కలర్ టైల్స్ ఎందుకు వాడాము అంటే యాక్చువల్గా ఏ కలర్ టైల్ తీసుకున్నా ఎల్లో కలర్ కి సూటబుల్ కాదు. సో వుడెన్ కలర్ టైల్స్ అనేవి చాలా లుక్ వస్తుందని వుడెన్ కలర్ టైల్ ఇవ్వడం జరిగింది. అండ్ సైడ్ చూసుకుంటే మనకి ఎల్ఈడి మిర్రర్ కూడా ప్రొవిజన్ ఇచ్చాం అనమాట. అండ్ దాని కింద మనం వాష్ బేసిన్ సెటప్ అనేది ఇచ్చాము. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ డిజైన్ ఇచ్చామండి. చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. అండ్ క్రాకరీ కలర్ కి తగ్గట్టుగా ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ మనకి డైనింగ్ యూనిట్ తర్వాత మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ గెస్ట్ బెడ్రూమ్ లో మొత్తం ఫ్లోరల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. థీమ్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్. ఇక్కడ చూసారా కబోర్డ్స్ అన్నీ కూడా
ఇలా ఫ్లోరల్ కలర్ కాంబినేషన్ లో గ్లాసీ కలర్ కాంబినేషన్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాల్ పేపర్ కూడా దానికి తగ్గట్టు ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇచ్చాము విత్ ఇన్సైడ్ స్టోరేజ్ అండ్ బాటమ్ డ్రాస్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది ఇచ్చాం అన్నమాట. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ కలర్ కాంబినేషన్ తో మనం ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చామన్నమాట. ఇక్కడ ఉన్న ఫ్లోరల్ డిజైన్ కి తగ్గట్టుగా కలర్ కాంబినేషన్ ఇచ్చాం. బెడ్రూమ్ తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ లాబీ ఆర్చ్ అనేది చూడటం జరిగింది. ఇక్కడ విత్ లైటింగ్ ప్రొవిజన్స్ ఇచ్చాము. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి లో రూఫ్ స్టోరేజ్ ని ఇలా కవర్ చేసాం అనమాట, డోర్స్ పెట్టేసి. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ లో కనిపించేది స్లైడింగ్ వార్డ్రోబ్ విత్ టీ డిజైన్ జిగ్జాగ్ మోడల్లో ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా హై గ్లాస్ లామినేషన్ ఇవ్వడం జరిగింది. పైన చూస్తే లాఫ్ట్ వాల్ టు వాల్ ఇచ్చాము. అండ్ కింద చూసుకుంటే మనం సీటింగ్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం సీటింగ్ కుషన్ కి ప్రొవిజన్ ఇచ్చాము, ఇలా కూర్చోవచ్చు విండో దగ్గర. అండ్ ఇక్కడ ఒక సింపుల్ టీవీ యూనిట్ కూడా ఇచ్చాం అనమాట విత్ బాటమ్ స్టోరేజ్ ఇలా. అండ్ ఇక్కడ మనం ఒక హైడ్రాలిక్ కాట్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఇలా పైకి లేపేసేయచ్చు, కిందంతా స్టోరేజ్ పెట్టేసుకోవచ్చు మనం. అండ్ ఆల్సో దీన్ని సింపుల్గా ఇలా పుష్ చేసేయచ్చు కిందకి. అండ్ మనం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే హెడ్ బోర్డ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ హెడ్ బోర్డ్ వెనకాల రాధాకృష్ణుడి వాల్ పేపర్ అనేది ఇచ్చామండి. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే పైనుంచి కిందకి కంటిన్యూస్ డిజైన్ ఇవ్వడం జరిగింది, ఎలివేషన్. అండ్ ఇక్కడ ఒక మనం డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చాము విత్ ఇన్సైడ్ స్టోరేజ్. అండ్ ఇక్కడ బెడ్ సైడ్ బాక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అయిపోయాక చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో లవ్ థీమ్ అనేది ఇచ్చామండి. లవ్ థీమ్ ఏంటంటే చూసారా, ఫాల్ సీలింగ్ డిజైన్ లో కూడా మనం హార్ట్ సింబల్స్ ఇలా ఇవ్వడం జరిగింది డిజైన్ లో. అండ్ ఇక్కడ చూసుకుంటే వార్డ్రోబ్ డిజైన్ పీచ్ కలర్ కాంబినేషన్, వైట్ అండ్ పీచ్ హై గ్లాస్ కలర్ కాంబినేషన్ విత్ టీపట్టి డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి ఎంత ఎలిగెంట్ గా వచ్చిందో. అండ్ ఇక్కడ ఒక మన డ్రెస్సింగ్ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇందులోనే మనము ఒక హైడ్రాలిక్ కాట్ కూడా చేసాము, అది ఇదే. అండ్ హైడ్రాలిక్ కాట్ ఇది కూడా మనం పైకి లిఫ్ట్ చేసుకోవచ్చు. దాని బ్యాక్ ఎండ్ చూసుకుంటే హెడ్ బోర్డ్ డిజైన్ ఇలా ఇచ్చాము. అండ్ ఇక్కడ కూడా చూసారా ఆ లవ్ థీమ్ కంటిన్యూ అయిందనమాట బ్యాక్ ఎండ్ లో. అండ్ అది చూసారా ఆ గ్లాస్ అనేది కొంచెం కాస్ట్లియర్ గ్లాస్. అండ్ ఇది వచ్చేసి డైమండ్ గ్లాస్ అంటారు. ఇది కూడా మొత్తం మనం టాప్ ప్యానలింగ్ చేసేసి ఇక్కడ లో రూఫ్ స్టోరేజ్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. ఇందులోనే మనము స్టడీ యూనిట్ అనేది ఇక్కడ ఇచ్చామండి. స్టడీ యూనిట్ టాప్ లో బుక్ ర్యాక్, కింద వచ్చేసి ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ప్రొవిజన్. అండ్ పక్కన చూసుకుంటే మనకి వాల్ పేపర్ అనేది చాలా ఎలిగెంట్ గా ఇవ్వడం జరిగింది. ఈ రూము చాలా హైలైట్ గా నిలిచింది. అండి మన 3 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ఇంటీరియర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ కోసం నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. దిస్ ఈజ్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బై బాయ్.